ఆలోచన చేయాలి. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీకి పదవి ఆయన వెంట ఉరికింది కానీ పదవెంట కొండా లక్ష్మణ్ బాపూజీ ఉరకలేదు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి పదవిని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ. పద్మశాలి కులానికే మన్నదించినటువంటి ఆ మహానీయుని స్టాచ్యూని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి యూనివర్సిటీగా కానీ అదేవిధంగా అనేక స్కిల్ డెవలప్మెంట్ మరి యూనివర్సిటీలకు కూడా ఆయన పేరు పెట్టబోతున్నారని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అనేక నియోజకవర్గ జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ మరి స్టాచ్యూలను కూడా పెట్టబోతున్నారు. ఈ శాంపేట మండల కేంద్రంలో కూడా నేను కలెక్టర్ కాదు అధికారి ఇప్పుడే మీరు రేపు మొదలు పెట్టిన కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే పర్మిషన్ అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆ గొప్ప మహనీయుడు ఒక పద్మశాలి కులానికే కాదు తెలంగాణ రాష్ట్ర యావత్తు 1975లో 350 మంది బిడ్డల మరణాన్ని చూసి అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొరకు మరి ప్రజల ప్రాణాలు పోవద్దు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నా పదవి ముఖ్యం కాదని ఆ క్యాబినెట్ మంత్రికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, తెలంగాణ ప్రజల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష ముఖ్యమని ఈ రోజు పదవికి రాజీనామా చేసి ఈ కులానికే ఈ తెలంగాణ రాష్ట్రానికే వన్నెదించినటువంటి గొప్ప మహనీయుని విగ్రహం తప్పకుండా అన్ని రకాలుగా నా సహకారం ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంత ఆర్భాటంగా మండలాధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేసి కార్యవర్గానికి నేను ఒకటే సూచన చేస్తున్నా, మీరు ఎన్నుకున్నటువంటి పదవికి వన్నె తేవాలి. మీదాల్లో 2 గ్రూపులు ఉన్నా ఈ గ్రూపులను దూరం పెట్టి పద్మశాలి కులం నుంచి మండలాధ్యక్షునికి ఎన్నికైనటువంటి వ్యక్తి కార్యవర్గం అంతా కూడా ఈ రోజు యావత్తు పద్మశాలికి కాకుండా ఈ ప్రాంతానికి వన్నె తెచ్చే విధంగా పదవికి గౌరవించే విధంగా పదవికి ఉన్నటువంటి విలువలను కాపాడే విధంగా మీరు పనిచేయాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక సోదరులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మనము ₹1,00,000 రుణమాఫీ కూడా ఈరోజు కార్మిక సోదరులకు మాఫీ చేయడం జరిగింది. మీరు చెప్పినటువంటి మరి గౌరవ చేనేత కార్మిక రాష్ట్ర అధ్యక్షులు చెప్పినటువంటి విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ తుమ్మలన్నకు కానీ ఈ విషయాన్ని తప్పకుండా తీసుకుపోతాను. ఎందుకంటే పద్మశాలీలు అంటే ఒక మాట మీద ఒక గౌరవం మీద ఉండేటువంటి శాంతియుతంగా మరి ఒక పోయేటువంటి వ్యక్తులని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ఎన్నికప్పుడు కూడా నేను 2014, 18 అదేవిధంగా 23లో నిలుచున్నప్పుడు కూడా ఇక్కడ పద్మశాలీలు నా వెంట ఉండి ఈ గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం, నియోజకవర్గ స్థాయిలో కూడా పద్మశాలీలు అంటే ఒక మాట మీద ఉండేటువంటి వ్యక్తులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా మీ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో రాజీవ్ యువ వికాసులో కూడా అర్హులైనటువంటి పేదవాళ్ళు అందరికి కూడా ఎక్కువ శాతం రుణ సౌకర్యం కల్పించే విధంగా నా వంతు సహకారాన్ని మీకు అందిస్తానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి షాక్పేటలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ వైడనింగ్ లో పోయినటువంటి ఇళ్లకు కానీ మీరు కమ్యూనిటీ హాల్కి కానీ తప్పకుండా నా సహకారం ఉంటది. నేను తప్పకుండా నా నుంచి ఇచ్చేటువంటి అవకాశం కూడా మీకు సహకారాన్ని అందిస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం మాట్లాడి మళ్ళీ సంవత్సరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏమైందని ప్రజలు అడిగే రీతిలో ఉండద్దు. మీరు రేపటి నుంచి పని మొదలు పెట్టండి. మీరు దరఖాస్తు ఆ రోజు చంద్రప్రకాష్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారికి ఆ వేదిక మీద నుంచే చెప్పా, ఈ రోజు మీరు ఆ కొండా లక్ష్మణ్ బాపూజీకి వెంటనే స్థలం ఇవ్వమని కోరా. ఆ స్థలం ఆమె ఇచ్చినటువంటి ఆర్డర్ అదే రోజు నేను మాటగా చెప్పాను వేదిక మీదనే, వెంటనే పని ప్రారంభించాలి అనుకున్న విషయం ఒక్క రోజు కూడా లేట్ కాకుండా మనం పనిని ప్రారంభించవలసిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే మా శాంక్షన్ లెటర్ అలాట్మెంట్ కాపీగా మీరు భావించాలని కూడా కోరుతున్నాను. మీరు సమయము డేటు రేపా ఎల్లుండా కోరితే మంచి రోజు చూసుకొని నేనే మీ దగ్గరికి వచ్చి ఇదే రాష్ట్ర శాఖ అధ్యక్షులను కానీ ఇంకా ఇతరులను పిలిపియండి, నేను కూడా వచ్చి ఓ కొబ్బరికాయ కొట్టి నా వంతు సహకారం కూడా అందిస్తాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు మన సోదరిమణులు మన యొక్క రాష్ట్ర అడ్వైజరీ మరి అధ్యక్షురాలు కానీ మా పద్మ కానీ అదేవిధంగా ఈ యొక్క చేనేత రాష్ట్ర అధ్యక్షులు కానీ ఇంతమంది వేదిక మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఓడిన వాళ్ళు కానీ మన మీద గెలిచిన వాళ్ళు కానీ అందరినీ కూడా కలుపుకొని పద్మశాలి సంఘానికి వాళ్ళు ఒక కట్టు మీద ఉంటారు. ఆ కట్టు మీద ఉంటే సర్పంచ్ ఇచ్చినా, ఎంపీటీసీ ఇచ్చినా, జడ్పీటీసీ ఇచ్చినా ఆ వ్యక్తిని గెలిపించుకుంటారనేటువంటి ఐక్యతను మనము ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో చాటాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మనం ఏదైతే ఇతర విషయాలకు బానిసలు కాకుండా ఈ రోజు మన వ్యక్తిని, మన యొక్క పద్మశాలి కుటుంబం నుంచి ఒక సభ్యుని మన కుటుంబ సభ్యుడు నిలబడ్డాడని చెప్పి